బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు పట్టాలెక్కింది అని చెప్పవచ్చు. రాజ్ కావ్య విషయంలో మనకెప్పుడు ఒక లోటు అనేది అనిపిస్తూ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి, వీళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళకి. వీళ్ళిద్దరు ఇష్టం లేకుండా బలవంతంగా ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కావ్యని రాజ్ భార్యగా ఒప్పుకోవడానికే చాలా సంవత్సరాలు కూడా పట్టింది. చాలా ఎపిసోడ్స్ అయిపోయాయి. అటువంటిది వీళ్ళిద్దరు కలిశారు అనుకున్న టైంకి ఈ యామిని వచ్చి మధ్యలో దూరి వీళ్ళిద్దరిని విడదీసేసింది. అయినా కావ్య మాత్రం ఎక్కడ పట్టు వదలకుండా రాజ్ని తనకు గతం గుర్తొచ్చేలాగా చేసి, మామూలుగా కళావతి కళావతి అంటూ ఉంటాడు కదా, కావ్య అని ఏ రోజు కూడా పేరు పెట్టి పిలవడు. అటువంటిది ఇప్పుడు కళావతిగానే కావ్య రాజ్కి దగ్గరవుతుంది. కొత్త ప్రేమికుల్లాగా మెసేజ్లు, చాటింగ్లు, లేట్ నైట్ ఫోన్ మాట్లాడుకోవడాలు, గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు, బయట తిరగడాలు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. రాజ్ కూడా కావ్యని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అన్నట్టు ఉంటాడు. మీతో ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడినా కూడా నాకు కొత్తగా అనిపించదండి, ఇది వరకే మనం చేసినట్టుగా ఇలాగ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు రాజ్ చెప్తూ ఉంటాడు అనమాట. ప్రపోజ్ కూడా చేస్తున్నట్టుగా లేట్ నైట్స్ మాట్లాడుకుంటూ కూడా ఉంటారు. అయితే కావ్య టచ్ చేసిన ప్రతిసారి రాజ్కి ఒక తెలియని అనుభూతి అనమాట. అంటే ఈమె నా సొంత మనిషి అన్న విధంగా అనమాట. బ్రహ్మముడి అంటే ఇదేనేమో అన్నట్టుగా మనకైతే చూపిస్తారు. బ్రహ్మముడి దేవుడు దయవల్ల పడితే ఒక్కసారిగా ఎప్పుడు విడిపోరు అన్నట్టుగా అయితే మనకు ఈ సీరియల్లో చూపించబోతున్నారనమాట. ఒక్కొక్కటిగా కావ్య కూడా రాజ్కి జ్ఞాపకాలను గుర్తుకొచ్చేలాగా చేస్తూ ఉంది. అంటే కావ్య ఎవరో రాజ్కి చెప్పకుండానే తనంతట తానే గుర్తు తెచ్చుకునేలాగా, న్యాచురల్గా గుర్తొచ్చేలాగా చేయబోతుంది కావ్య. అనుకున్నది ఖచ్చితంగా సాధించేస్తుంది. మరి కావ్య రాజులు భార్యాభర్తలుగా ఉంటే బాగుంటుందా, లేదా ఇలా కొత్త ట్రెండ్లో లవర్స్గా మాట్లాడుకుంటూ ఒకరికొకరి గురించి ఆలోచించుకుంటూ ఉంటే బాగుంటుంది? రాజ్ కావ్యాల పేరుని ఇష్టపడే వాళ్ళు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లవర్సా లేదా హస్బెండ్ అండ్ వైఫా?